180వ శ్లోకము. యోని ముద్ర త్రిఖండేషి త్రిగుణ అంబా త్రికోణగ అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని. ఈ శ్లోకంలోని మొదటి నామము యోని ముద్ర. ఇది 982వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోని ముద్రాయై నమః అని చెప్పాలి. యోని ముద్ర అంటే యోని ముద్రా స్వరూపిణి. ఇంతకు పూర్వనామంలో ముద్రల గురించి చెప్పబడింది. జ్ఞాన ముద్ర లాగానే యోని ముద్ర కూడా ఒక కొత్త ప్రత్యేకత. ఈ ముద్రను త్రిముఖ ముద్ర లేదా త్రికోణ ముద్ర అని కూడా అంటారని దశాముద్ర సమారాధ్య నామ వివరణలో చెప్పబడింది. బొటన వ్రేలు 2 ఒకదానిపై ఒకటి సరళ రేఖలాగా ఉంచి 2 చూపుడు వేళ్లతోనూ 2 వైపులా ఏటవాలుగా ఉంచి పైకొనలు కలిపితే సమద్విబాహు త్రిభుజ ఆకారం వస్తుంది. ఈ ఆకారంలో ఉండే ముద్రను యోని ముద్ర అంటారు. త్రికోణాలతో ఉండేది కాబట్టి త్రికోణ ముద్ర అని, 3 ముఖాలు ఉండేది కాబట్టి త్రిముఖ ముద్ర అని కూడా అంటారు. సృష్టికి దారి తీసే ఈ ముద్ర కూడా ముద్రలలో ప్రధానమైంది. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ ముద్రకు ప్రాధాన్యం ఉంది. పురుష సూక్తంలో కూడా తస్య ధీరాహ పరిజానంతి యోనిం అని చెప్పబడుతుంది. యోని ముద్రా స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రికండేషి. ఇది 983వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రికండేశ్యై నమః అని చెప్పాలి. త్రికండ అంటే 3 భాగములుగా నుండు వాటికి. ఈషి అంటే ప్రభ్విగా ఉండునది. 3 ఖండములుగా 3 కూటములుగా నుండు పంచదశాక్షరీ మంత్రమునకు సుషుమ్న మార్గానికి అధిష్టాత్రి అని ఈ నామానికి అర్థము చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రిగుణ. ఇది 984వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రిగుణాయై నమః అని చెప్పాలి. త్రిగుణ అంటే త్రిగుణముల సమన్వయ రూపము. విశ్వం మొత్తాన్ని వామనావతారంలో విష్ణుమూర్తి తన 3 పాదాలతో ఎలా కొలిచాడో అలాగే అమ్మవారు విశ్వం మొత్తాన్ని 3 గుణాల సమిశ్రముగా సృష్టించింది. అవే సత్వ రజస్తమో గుణాలు. విశ్వంలోని జీవ వస్తు సామాగ్రిని దేన్ని తీసుకున్నా ఈ 3 గుణాల సమ్మిశ్రమంగానే ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఈ 3 గుణాల సమన్వయ స్వరూపముగా చెప్పబడింది. 3 గుణాల సమన్వయ స్వరూపము అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అంబా. ఇది 985వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అంబాయై నమః అని చెప్పాలి. అంబ అంటే మాతృస్వరూపిణి. త్రిగుణాలకు త్రిగుణ భూయిష్టమైన ఈ ప్రపంచానికి కూడా మూల కారణమైన తల్లి వంటిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము త్రికోణగా. ఇది 986వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు త్రికోణగాయై నమః అని చెప్పాలి. త్రికోణగా అంటే త్రికోణ సమన్వయాత్మకముగా ఉండున్నది. అమ్మవారి తత్వాన్ని వివరించాల కంటే ప్రధానంగా త్రిభుజము చాలా ఉపకరిస్తుంది. ఈ త్రిభుజములో 3 భుజాల ద్వారా కానీ 3 కోణాల ద్వారా కానీ త్రివర్గంగా ఉండే అంటే 3గా ఉండే భూర్భువస్వర్వర్లోకాలను, 2 త్రిమూర్తులను, 3 త్రిగుణాలను, 4 త్రిలోకాలను, 5 త్రినాడులను, 6 త్రికూటాలను, 7 త్రేతాగ్నులను, 8 త్రిధాతువులను, 9 త్రిస్థతులను చక్కగా సమన్వయం చేసి చెప్పవచ్చు. అందుకని అమ్మవారు త్రికోణగా. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. 1 త్రిమూర్తి త్రిగుణాదుల సమన్వయ స్వరూపిణి. 2 మూల ప్రకృతిగాను ఉత్పత్తి స్థానాన్ని సూచించే యోని ముద్రగాను ఉన్న జగజ్జనని అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అనఘ. ఇది 987వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనఘాయై నమః అని చెప్పాలి. అనఘ అంటే పాపము లేనిది. అఘము అంటే పాపము, అనఘము అంటే పాపము లేకపోవుట. పాడు పనులు పాడు ఆలోచనలు ఉన్నవారికి పాపం ఉంటుంది. పరమ పవిత్రమైన ఆలోచనలు కలిగి మంగళకరమైన మహత్ కార్యాలు చేసే వారిని పాపం ఎలా స్పృశిస్తుంది? అమ్మవారి సాన్నిధ్యంలో పాపం ఉండటానికి భయపడుతుంది. అమ్మవారున్న చోట పాపము ప్రవేశించదు, స్పృశించదు. కాబట్టి అమ్మవారు అనఘ.
పాప స్పర్శ కూడా అంటనిది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అద్భుత చారిత్ర. ఇది 988వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అద్భుత చారిత్రాయై నమః అని చెప్పాలి. అద్భుత అంటే అద్భుతమైన, చారిత్ర అంటే చరిత్ర కలది. చరిత్ర అంటే వర్తనము అని అర్థము. ప్రవర్తన వలన ధర్మాలు ఆచరణలో గుణాలవుతాయి. విత్తనాల్లో వాసన ధర్మ రూపంలో ఉంటే పువ్వుల్లో గుణ రూపంలో ఉంటుంది. విత్తనములో ఆ వాసనకు సంబంధించిన ధర్మము లేకపోతే తర్వాత పువ్వులలో వాసన రాదు. అలాగే మంచి ప్రవర్తన మన దగ్గర ఉంటే మంచి చరిత్ర మనకు ఉంటుంది. ఏదైనా చస్తుందేమో అని చూచి కాలు వేయడం మంచిదే. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నేల మీద చీమ బదులు తేలు కూడా ఉండవచ్చును. బుద్ధుడు, క్రీస్తు అలాగే చేస్తారు. అందుకే వారు భూదేవితో కలిసిపోలేదు, కలిసి ఉన్నారు, చరిత్రలో నిలిచి ఉన్నారు. బాలరామాయణంలో కూడా వాల్మీకి చారిత్రేణ చకోయుక్త అంటే ప్రవర్తన చేత గొప్పవాడెవరు, యుక్తుడెవరు అని నారదుని అడిగితే శ్రీరాముడు అని నారదుడు చెబుతాడు. శ్రీరామో లలితాంబిక కాబట్టి ప్రస్తుతం అమ్మవారు కూడా దుష్ట శిక్షణ, శిష్టరక్షణాది కృత్యాతుల చేత పుణ్యవంతమైన పాతివ్రత్య ప్రవర్తనల చేత అద్భుతమైన చరిత్ర కలిగినదైంది. భండాసుర మహిషాసురాది సింహరాసులతో త్రిమూర్తులకు కూడా సాధ్యము కాని అసాధ్యమైన కార్యాలను సుసాధ్యము చేసి అద్భుతమైన అపూర్వమైన పేరు ప్రతిష్టలతో వన్నెకెక్కింది. కాబట్టి అమ్మవారు అద్భుత చారిత్ర, అద్భుతమైన చరిత్ర నడవడిక కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము వాంఛితార్థప్రదాయిని. ఇది 986వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వాంఛితార్థప్రదాయన్యై నమః అని చెప్పాలి. వాంఛిత అంటే కోర్కెలను, అర్థ అంటే ప్రయోజనమును బట్టి, ప్రదాయిని అంటే తీర్చునది. ఈ నామానికి చాలా జాగ్రత్తగా అర్థము చెప్పుకోవాలి. సర్వసాధారణంగా ఈ నామాన్ని భక్తుల కోరికలను తీర్చునది అని అర్థము చెబుతారు. ఈ అర్థాన్నే కలిగేట్టుగా నామం వ్రాయాలంటే వాంఛిత ప్రదాయిని అని వ్రాస్తే చాలు అని వారిని ప్రశ్నిస్తే ఏం కాదు, ఎలా వ్రాస్తే అనుష్టుప్ ఛందస్సులో పాదానికి 2 అక్షరాలు తగ్గుతాయని వాంఛితార్థ ప్రదాయిని అని వ్రాశారు అని చెప్పేవారు ఉండవచ్చు. కానీ అలా సమర్థించడానికి ప్రయత్నిస్తే వ్యాసుడు ఒక పాదాన్ని కూడా ఛందోబద్ధంగా సరిగ్గా వ్రాయలేడన్న మనకున్న అజ్ఞానాన్ని బయట పెట్టినట్లే అవుతుంది. కానీ వ్యాసుని రక్షించి సమర్థించినట్లు అవదు అని. పోని నామంలోని అర్థ పదానికి పురుషార్థానికి అర్థం చెప్పుకుంటే ఈ పురుషార్థాలను ఇంతకు పూర్వం అమ్మవారు చాలా నామాల్లో చాలాసార్లు చెప్పేదిగా చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకోసారి చెప్పడం అంత సమంజసము కాదు. ఈ నామంలోని వాంఛితానికి ప్రదాయినికి మధ్య ఉన్న అర్థపదములోనే ఉంది వ్యాసుని రచనలోని సొగసుతనము, గడుసుతనము, గాంభీర్యము అంతా. అర్థము అంటే ప్రయోజనము అని అర్థము. ఈ అర్థాన్ని కూడా కలిపి నామానికి అర్థము చెప్పుకుంటే కోరికల ప్రయోజనమును తీర్చునది అని కానీ, లేదా ప్రయోజనములైన కోరికలను తీర్చునది అని కానీ, లేదా సూటిగా ఘాటుగా తెలుగులో చెప్పుకోవాలంటే అర్థపర్థము లేని గొంతము కోరికలకు కాకుండా అర్థవంతమైన అంటే సమంజసమైన, సమర్థతకు అర్హతకు తగిన కోరికలను కోరితే వాటిని తీర్చునది అని ఈ నామానికి అర్థము చెప్పుకోవాలి. లేకపోతే ప్రతివారు ప్రధానమంత్రి అవ్వాలను, అమెరికా అధ్యక్షుడు కావాలను కోరికలు వెలుబుచ్చుతారు. అప్పుడు అమ్మవారు వారి కోరికలను యథాతథంగా తీర్చాలంటే వీధికో ప్రధానమంత్రిని, ఊరికో అమెరికా అధ్యక్షుడిని చేయాల్సిన అవసరం రావచ్చును. నిజంగా కనుక అలా అవడానికి తగిన సమర్థత, అర్హత, అవకాశం వారికి ఉంటే నోరెత్తి అమ్మవారిని అడగకపోయినా వారు అలా అవ్వచ్చు. అది వేరే విషయము. అర్థవంతమైన కోరికలు తీర్చునది లేక కోరికల ప్రయోజనములను బట్టి తీర్చునది అని ఈ నామానికి అర్థము.